తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఈరోజు బండి సంజయ్ గారు రైతుల కొరకు దీక్ష అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది రైతు దీక్ష కాదు, రైతుల ఓట్లు కోసం అడుగుతున్న దీక్ష. అది గత 5 సంవత్సరాలలో రైతుల గురించి మాట్లాడిన పాపాన పోలే. పార్లమెంట్లో భారత జనతా పార్టీ నువ్వు ఎంపీగా గెలిచిన తర్వాత ఒక్క రోజన్నా సింగిల్ డే రైతుల గురించి మాట్లాడింది ఉన్నదా అని అడుగుతున్నా. ఈరోజు నేను నల్ల చట్టాలు తీసుకొచ్చి, భారతీయ జనతా పార్టీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది కాదా? బహిరంగంగా ఒక ప్రధానమంత్రి క్షమాపణ అడిగింది, ఇది నిజం కాదా? రైతులు ధర్నాలు చేస్తుంటే కార్లతోటి తొక్కిచ్చింది, చంపింది, ఇది నిజం కాదా రైతులను? మరి చంపిన వాళ్ళనే ఈరోజు మళ్ళీ ఎంపీ టికెట్గా ఇచ్చింది మీరు కాదా? మీ భారతీయ జనతా పార్టీ అని నేను ప్రశ్న అడుగుతున్నా. ఎందుకు ఈ దొంగ దీక్ష చేస్తున్నావు? ఎక్కడన్నా పార్లమెంట్లో ఒక్కరోజు ఒక్క సెకండ్ నీకు టైం దొరకలే రైతుల గురించి మాట్లాడేది. నీకు ఈరోజే దీక్ష గురించి వచ్చిన 4 సంవత్సరాల 9 నెలల తర్వాత ఈరోజు రైతులు గుర్తుకొచ్చిండ్రు. ఈ గవర్నమెంట్ రాబోతే బోనస్ ఇవ్వగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? అధికారంలో ఉండి 5 నిమిషాలు కూడా మాట్లాడే టైం నీకు లేకపోయా రైతుల గురించి. ఇలాంటి దీక్షలతోటి ఓట్లు పడతాయి అనుకోకు. దీక్ష అనేది పెద్ద నాటకం. అది నీది. రైతుల మీద ప్రేమ కాదు, రైతుల మీద అసలు ప్రేమనే లేదు మీకు. రెండో విషయం, నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒక విషయం అడుగుతున్నా. సార్, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డా చంద్రబాబు నాయుడా? రేవంత్ రెడ్డి పరిపాలిస్తలేడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే వ్యవహరిస్తుండు. ఆయన డైరెక్షన్లో స్వయాన రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, వచ్చే తాప భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుందని స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారంటే అక్కడ ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు అలాగనే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గురువు అక్కడ, ఈయన ఇక్కడ. ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. బడేబాయ్, మీరు గెలిచిన తర్వాత, మీరు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత మాకు తప్పనిసరిగా సహాయం చేయాలంటే ఆటోమేటిక్గా ఆయన ఒప్పుకున్నట్టే. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అక్కడ పరిపాలించేది మాత్రం చంద్రబాబు నాయుడే, వారి డైరెక్షన్లో నడుస్తుంది. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. నీ వల్ల రేవంత్ రెడ్డి గారు నీ 100 రోజుల పరిపాలన పరంగా దాదాపు 33 టీఎంసీల నీళ్ళు ఎక్కడికి పోయినాయి? మీరు పూర్తిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు మరియు బండి సంజయ్ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది. ఏ రకంగా బదనాం చేయాలి? మరి ఈరోజు నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయి? ఈరోజు డ్యామ్లో 1.50 పెరిగింది. బికాజ్ ఆఫ్ వాటర్ ఆడికెళ్ళి వస్తున్నాయి కాబట్టి. తాగుకు కష్టమైపోయిన నీళ్ళతోటి, సాగుకు కష్టమైన నీళ్ళతోటి, మరి ఇన్ని ఇబ్బందులతోటి ఈరోజు నువ్వు రైతు దీక్ష అంటున్నావు. ఎన్నడన్నా కరీంనగర్ నగరంలో నీటి గురించి మాట్లాడిన పాపన పోయినవా? 3,80,000 ఓట్లున్న ఈ నగరంలో ఎన్నడన్నా నువ్వు మాట్లాడినావా? ప్రజలకు రోజు నిత్యం నీళ్ళు వస్తున్నాయా? 2 రోజుల కోసానని ఇస్తుండ్రా? కటకటాల్లో ఉందా అని ఎన్నడూ అడిగిన పాపన పోలేదు నువ్వు. ఈరోజు రైతుల మీద కపట ప్రేమ చూపించుకుంటూ, రైతులకు నేను పెద్ద హెల్ప్ చేస్తున్నట్టు ఒక పోజు కొట్టి నువ్వు ఈ దీక్ష చేయడం, దాన్ని పూర్తిగా అది తప్పు. నువ్వు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా లేదు, బీజేపీ ఎప్పుడు ఉండదు. రైతుల పక్షాన ఉండే ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏ. ఆ బీఆర్ఎస్ఏ ఎప్పుడు రైతులకు అండగా ఉంటుంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈ 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలలో ఎప్పుడు కూడా పంట నిండిపోయిన పాపన పోలే. యాజ్ ఏ పార్లమెంటరీగా మీరు మాట్లాడింది
ఏమైనా యువకుల గురించి మాట్లాడిన ఒక్క సందర్భం చూపించాలని అడుగుతున్నా. నిరుద్యోగుల గురించి మాట్లాడిన ఒక్కరోజు ఒక్క విషయం అడిగినా చెప్పిన? వ్యవసాయం గురించి మాట్లాడింది ఉందా? నీళ్లు గురించి మాట్లాడింది ఉందా? గత 100 రోజుల్లో కాళేశ్వరం నీళ్లు కిందికి పోతున్నాయని ఒక్క రోజన్నా మాట్లాడినావా? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బయటికి వెళ్తేనే నీకు దీక్ష గుర్తుకొచ్చింది. రేవంత్ రెడ్డికి అప్పుడు తెలిసింది ఏంటంటే నీళ్ళ కటకటాలు వచ్చినాయి కాబట్టి వెంటనే పంప్ హౌస్ ద్వారా నీళ్లు పంపించాలనే ఆలోచన వచ్చింది. మీరిద్దరు ఒకటి కాదు అని అడుగుతున్నాను నేను ఈరోజు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరు కావు, ఇవి రెండు కూడా ఒక్కటే. నువ్వు దీక్ష చేస్తావు, ఆయన నీళ్లు తీసుకొస్తాడు అంటే ఏమన్నట్టు? ఇది కేసీఆర్ గారు బయటికి వెళ్తేనే ఈరోజు నీళ్లు వచ్చినాయి. నేను అడుగుతున్నా ఇలా బండి సంజయ్ను, దీక్ష పేరు మీద ఇంకెవరిని మోసం చేయాలనుకున్నావు? నువ్వు పార్లమెంటరీగా గెలిచి చేసేది ఏమి లేదు, మళ్ళీ 5 సంవత్సరాలు మాట్లాడవు. ఎందుకు నీకు ఓటేయాలి ఈ ప్రజలు? నువ్వు అసలు రైతు గురించి ఒక మాట ఎక్కడైనా మాట్లాడిన విషయాన్ని, సందర్భాన్ని గుర్తించాలని నేను అడుగుతున్నా. ఈరోజు దీక్షల సమాధానం చెప్పాలి, నీ దీక్ష ముగింపు సమావేశంలో చెప్పాలి. నల్ల చట్టాల గురించి మాట్లాడాలి, రైతులకు తొక్కింది మాట్లాడే. మొన్న జరిగిన రైతు ధర్నాలో స్వయంగా రబ్బర్ బుల్లెట్లతోటి కాల్పులు జరిపిన కళ్ళు పోయిన వ్యక్తులు, రైతుల గురించి నువ్వు మాట్లాడాలి. ఈరోజు రైతుల కళ్ళు వెళ్ళిపోయి, కళ్ళు మొత్తానికి కనబడతలేవు, వాళ్ళ గురించి మాట్లాడాలి ఈ దీక్షలో. ఎందుకు మేము బుల్లెట్లు ఫ్రై చేయాల్సి వచ్చింది అనేది ఈ సమాధానం నీ ముగింపు దాంట్లో తప్పనిసరిగా చెప్పాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. ఏ రకంగా కానీ ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని దుమ్మరకడలు కొట్టినా నువ్వు గెలిచేది లేదు. తప్పనిసరిగా ఇక్కడ వినోద్ కుమార్ గారు గెలవబోతున్నారు. నువ్వు ఈ రకమైన భయాలకు గురై కొత్త నాటకాలకు తెరలేపి రైతు దీక్ష అని మొదలు పెడుతున్నావు. అవన్నీ కూడా ఎవరు నమ్మే లేదు. తప్పనిసరిగా ఇక్కడ గెలిచేది తప్పనిసరిగా వినోద్ కుమార్ గారే మంచి మెజారిటీతో గెలుస్తారు. చూస్తూనే ఉండండి. రోజు రోజుకు రైతుల కోపం, అలాగనే రోజు రోజుకు వీళ్ళు ఇచ్చిన హామీలు దిగజారిపోతున్నాయి కాబట్టి వాళ్ళు పూర్తిగా జనాల్లో పోయే భయం పుచ్చుకున్నది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని ఎక్కడ ప్రజలు నిలదీస్తారో అన్న భయం మొదలైంది వాళ్ళకు. కాబట్టి తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజారిటీతో గెలుస్తాం. జై తెలంగాణ.